సమయం ఉదయం 8 దాటుతోంది. ఇంకా కొంత సమయం దాటితే ఎవరు దిగాల్సిన చోట వారు దిగి వారి యొక్క దినచర్యలో నిమగ్నమయ్యేవారు. లారీ రూపంలో ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఆ బస్సులో ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బొట్టాయిగూడెం మండలం దొరమామిడి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక భాగాన్ని జగ్గయ్యపేట కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వైజాగ్ వెళ్తున్న సిమెంట్ లారీ ఢీకొట్టింది. బస్సులో 57 మంది ప్రయాణిస్తుండగా లారీ ఢీకొట్టడంతో బస్సు ఒకవైపుకు ఒరిగి కిందకు జారడంతో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే తెరుకున్న ఆర్టీసీ డ్రైవర్ మహేష్, స్థానికులు రక్తపు మడుగులతో తీవ్ర గాయాల పాలైన ప్రయాణికులను, క్షతగాత్రులను నూరుపడకల ఆసుపత్రికి తరలించారు. బైపాస్ దగ్గర మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారు. బైపాస్ దగ్గర డ్రైవర్ ఆపి ఇటు చూశాడండి, మూవ్ అయ్యాడండి అవతలకి. అయితే లారీ మంచి స్పీడ్గా వచ్చి వెనకాల కొట్టేసిందండి. ప్రయాణికులు 57 మంది ఉన్నారండి. దొరమామిడి నుండి జంగారెడ్డిగూడెం. ప్యాసింజర్ ఆటో డ్రైవర్స్, ట్రక్ ఆటో డ్రైవర్స్ మానవత్వంతో ముందుకు వచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి చేరేలా సహకరించారు. 108 అంబులెన్స్ సంఘటన స్థలానికి రాకమునిపే తీవ్ర గాయాలతో ఉన్న వారిని ఆటోలో పంపించారు. ఈ ప్రమాదంలో బట్టల దుకాణంలో పనిచేయడానికి వెళ్లే కార్మికులు, చదువుల కోసం వెళ్లే విద్యార్థినులు, ప్రభుత్వేతర ఉద్యోగస్తులు, వివాహాది శుభ కార్యక్రమాలకు వెళ్లే ప్రయాణికులు, రోజువారీ పనుల కోసం వచ్చే ప్రజలు, ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఉన్నారు. లోకల్ పర్సన్ అండి. పక్కన మాది టిఫిన్ హోటల్ ఉంటుంది. సో నేను మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు ఈ బస్సు అనేది రోడ్ క్రాస్ చేయడం జరిగింది. రోడ్ క్రాస్ చేసే టైంలో అటు నుంచి లారీ వచ్చి బస్సుని బ్యాక్ సైడ్ టచ్ చేయడం జరిగింది. సో అలా టచ్ చేయడం వల్ల ఇంత ఘోరమైన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఒక ఆవిడికి పాపం రైట్ లెగ్ సట్ట అనేది జారిపోవడం జరిగింది. ఒక ఆవిడ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. సో ఆవిడకి ఎలా ఉందనేది మాకు తెలియదు. సో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సకాలంలో స్పందించి అంబులెన్స్ తీసుకొచ్చి వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అది ఈ ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఇక్కడ అందరూ చాలామంది చూశారు. అసలు ఎవరిదో తప్పు ఏంటనేది అయితే పర్ఫెక్ట్గా ఎవరో చెప్పలేకపోతున్నారు. అది ఒకసారి ఇలాంటి మళ్ళీ జరగకుండా ఈ బైపాస్లో పర్ఫెక్ట్గా బార్ గేట్లు కానీ లేదా సీసీ కెమెరాస్ కానీ ఇలాంటివి ఏదైనా ఏర్పాటు చేయడం మంచిదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కానిస్టేబుల్స్ ఒక కంపల్సరీగా ఉంచాలండి ఈ టైంలో. ఎందుకంటే మార్నింగ్ టైం అందరూ కూడా పిల్లలు స్కూల్ నుంచి చాలా దూరాల నుంచి వచ్చే టైం అండి ఇది. టైం మార్నింగ్ టైం ఇది. సో ఇలాంటివి మళ్ళీ జరగకుండా స్కూల్ పిల్లలకి ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవాలని చెప్పేసి పోలీసు వారిని కోరుతాం. హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. బొట్టాయిగూడెం మండలానికి చెందిన వివిధ గ్రామాల ప్రజలు ప్రతిరోజు ఉదయం దొరమామిడి నుంచి వచ్చే బస్సు సర్వీస్ పై ఆధారపడుతూ ఉంటారు. ఈ ప్రమాదంలో బొట్టాయిగూడెం మండలానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. బొట్టాయిగూడెం వైపు నుంచి బైపాస్ దాటుకుంటూ జంగారెడ్డిగూడెం వైపు సర్వీస్ రోడ్డు వైపు ముప్పావు వంతు ఆర్టీసీ బస్సు దాటుతుండగా వేకవరం వైపు నుంచి నరసనపాలెం వైపు వెళ్తున్న సిమెంట్ లారీ బైపాస్ పై కుడివైపు నుంచి వెళ్లాల్సి ఉండగా ఎడం వైపు నుంచి ప్రయాణిస్తూ ఆర్టీసీ బస్సు వెనుక వైపు సైడ్ భాగాన్ని ఢీకొట్టడంతో అద్దాలు సైతం పగిలిపోయాయి. ప్రయాణికుల పాదరక్షలు సైతం చిందరవందరగా పడిపోయాయి. బస్సులో రక్తపు మరకలు దర్శనమిచ్చాయి. ఎలా జరిగింది? బస్సు లారీ సడన్ వచ్చేసి గుద్దేసింది. మాకు దడ వచ్చేసి మేము ఎదురున్నాం. ఏ ఊరమ్మ ఇది? బొట్టాయిగూడెంకు చెందిన మొర్తారపు సందీప్ జంగారెడ్డిగూడెం మెరిట్ కాలేజ్ లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇతనికి తీవ్ర గాయాల పాలవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ముప్పినవారిగూడెంకు చెందిన నక్క అలివేలు తలకు, చేతికి, శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో తీవ్ర నొప్పులు పడుతోంది. 7వ తరగతి చదువుతున్న ఆమె మనువడు పవన్ కు సైతం తీవ్ర గాయం కావడంతో వీరిని మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేస్తున్నట్లు తెలిపారు. 9వ తరగతి చదువుతున్న దొరమామిడికి చెందిన ఆదిపల్లి రోహిత్ సాయి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో వైద్యం పొందేందుకు ఇదే బస్సులో ప్రయాణిస్తున్నాడు. ఇతనికి తీవ్ర గాయమైంది. దొరమామిడికి చెందిన టి పావని కోర్టులో పనిచేస్తుండగా ఈమె కాలికి గాయమైంది. బిఎస్సీ కోచింగ్ కోసం కొల్లాయిగూడెంకు చెందిన కె రామసీత, హెచ్డిఎఫ్సిలో పనిచేస్తున్న సహనం వెంకటలక్ష్మి, ఎంఎల్టీగా పనిచేస్తున్న నజియా బేగంలకు తీవ్ర గాయాలైనట్లు చెబుతున్నారు. వీరు కాకుండా 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరికీ జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందజేస్తారు. వారి సేవలను ప్రమాదానికి గురైన క్షతగాత్రులు, బంధువులు కొనియాడారు. మరికొంతమంది వారి సొంత వాహనాల్లో మిగిలిన ఆసుపత్రులకు తీసుకువెళ్లారు. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బిఎం పరామర్శించారు. ప్రమాదం జరిగిన సంఘటనను ఆర్టీసీ కండక్టర్ తో పాటు డ్రైవర్ సిటీ న్యూస్ కు వివరించారు. ఈ రోజు మన జంగారెడ్డిగూడెం పరిధిలో మరి ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అదేమిటంటే మరి దొరమామిడి నైట్ అవుట్ ఫస్ట్ పెళ్లి ఇన్కమింగ్ అయ్యే బస్సు మన బొట్టాయిగూడెం రోడ్ లో ఈ బైపాస్ దాటి వచ్చే క్రమంలో హైవేలో వస్తున్న లారీ మన బస్ కి మన ఎమర్జెన్సీ డోర్ దగ్గర హిట్ చేయడం జరిగింది. దానివల్ల లోపల ఉన్నటువంటి ఆ సమయంలో
మొత్తంలో 57 మంది ప్రయాణికులు ఉన్నారు లోపల బస్సులో. మరి అందులో దగ్గర ఒక 25 మందికి గాయాలు తగిలినాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ. వెంటనే మరి అంబులెన్స్ లో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఒక 13 మందికి మాత్రం కొద్దిగా దెబ్బలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా వాళ్ళందరికీ కూడా చిన్న దెబ్బలు తగిలినాయి. కొంతమంది వెళ్ళిపోయినారు. ఈ 13 మందిలో ఒక హెడ్ ఇంజరీస్ ఉన్నాయి. తర్వాత నడుము దగ్గర నడుము బొట్టుకు పోయి ఒక 4 ఉన్నారు. అలా జరిగింది. అది ఏంటంటే ఆల్మోస్ట్ బస్సు మన గూడెం రోడ్లోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ బస్సు గుట్టాయిగూడెం రోడ్లోకి వచ్చేసింది. అటు హైవేలో ఆ లారీ డ్రైవరు మరి కంగారు పట్టడం, మరి పొగ మంచు ఉండటం మరి తెలియదు కానీ కంప్లీట్ గా రైట్ సైడ్ కి వచ్చేసి బస్సును కుదరడం జరిగింది. మరి పోలీస్ కంప్లైంట్ అయితే పెట్టాము. మరి అందరికి కూడా మరి ఈ యొక్క హాస్పిటల్లో మెరుగైన చికిత్స చేసి ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. ప్రయాణికులకి ప్రభుత్వ పరంగా వెంటనే ఇమీడియట్ గా ఏమి రాదు. కేసు అయితే పుటప్ చేస్తాం. కేసు ద్వారా కోర్టు ద్వారా సెటిల్మెంట్లు అవుతాయి అన్నమాట. ఆసుపత్రి వద్ద ఆర్టీసీ డిపో మేనేజర్ రమణ మాట్లాడుతూ క్షతగాత్రులకు ప్రభుత్వం పరంగా రావాల్సిన సహాయానికి సహకరిస్తామని తెలిపారు. నిమ్మలగూడెం పుట్టగూడెం మండలం. నేను జంగారెడ్డి డిపోలో అవుట్ సోర్సింగ్ ప్రైవేట్ డ్రైవర్ గా చేస్తున్నాను. అయితే ఇలాగా దొరమూడి నుంచి జంగారెడ్డిగూడెం డిపో బస్ స్టాండ్ కి వెళ్తుండగా హైవే దాటుతుంటే బండి ఆల్మోస్ట్ హైవే దాటిపోయిందండి. దాటిపోయిందాన్ని రైట్ సైడ్ ఖాయం చేసుకుని ఆ లారీ వాడు వచ్చి ఉద్దేశాడండి. బండి బాగా యాక్సిడెంట్ అయింది. దగ్గర ఒక 57 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారండి. ఉండగా అలా జరిగింది. ఆల్మోస్ట్ బండి పడిపోయే అంత ప్రమాదం జరిగింది బండికి. అయితే చాలా ఇదిగా బండి కదలనివ్వకుండా అలా ఆపడం వల్ల బండి బాగానే ఇదయింది. ప్రయాణికులకి వెనకాల ఉన్న వాళ్ళకి ఒక 20 మందికి చిన్న గాయాలతో ఇదయిందండి. అయితే వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. అందరికీ ఆల్మోస్ట్ పర్లేదు. ఒక ఆవిడకి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉందన్నారు. ఆవిడ కూడా పర్లేదండి. లారీ రైట్ సైడ్ మార్జిన్ ఖాయం చేసుకుని వచ్చేసాడండి. అతను లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి. హైవేలో లెఫ్ట్ సైడ్ వెళ్ళవలసింది లెఫ్ట్ సైడ్ వెళ్ళకుండా రైట్ సైడ్లోకి వచ్చి నేను ఆల్మోస్ట్ నా బస్సు ఆల్మోస్ట్ దిగిపోయింది. హైవేలో నుంచి సర్వీస్ రోడ్లోకి దిగిపోయిన దాన్ని రైట్ సైడ్లో వచ్చి రైట్ సైడ్ ఖాయం చేసుకుని వచ్చి గుద్దేశాడు. చాలామంది గుద్దగానే చాలా మందికి ఇబ్బంది పడితే చుట్టుపక్కల వాళ్ళందరూ ఆటో డ్రైవర్లు అందరూ వచ్చి సాయం చేశారండి. సాయం చేస్తే ఫ్రీగా వాళ్ళే హాస్పిటల్కి వాళ్ళ ఆటోల్లో వాళ్ళ ఆటోలో ఎక్కించుకుని ఎవరి మట్టికి వాళ్ళు తీసుకెళ్లారండి. 108 రావడం కొంచెం లేట్ అయింది. లేట్ అవ్వడం వల్ల ఎవరి మట్టికి వాళ్ళ ఆటోలో దగ్గర ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారండి. చాలా వాళ్ళు ఆటో డ్రైవర్లు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ చాలా బాగా హెల్ప్ చేశారండి.